భవానిక రెసిడెన్స్ నిర్వాహకులు మరి భావన సతీష్ ఆధ్వర్యంలో గత 10 రోజులుగా కరీంనగర్లోని గిద్ద పెరుమండ్ల ఆలయ మైదానంలో క్రికెట్ టోర్నమెంట్ పోటీలకు నిర్వహించారు. నేడు క్రికెట్ టోర్నమెంట్ ముగింపు వేడుకలకు హాజరై గెలుపొందిన విన్నర్ రన్నర్లకు కప్పుతో పాటు నగదు బహుమతులను అందజేసిన మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గంగులతో పాటు నగర బీఆర్ఎస్ అధ్యక్షులు చల్లా హరిశంకర్, మర్రి భావన సతీష్, పలువురు నాయకులు తదితరులు పాల్గొన్నారు. Congratulate him. Best bowler and man of the series. 1000 prize money from the hands of Gangula Kamalakar Gana Satish Garu, ex-cooperator. Alage 50,000 cash prize presented by Gangula Kamalakar Garu. Winners of Bhavanika Residency. సతీష్ భావన మంచి కష్టపడి సుమారు 15 రోజుల నుంచి అద్భుతంగా ఏం అపేక్ష లేకుండా పిల్లల ఆరోగ్యమే ముఖ్యంగా భావిస్తూ మంచి మంచి టోర్నమెంట్ పెట్టాలని చెప్పేసి 15 రోజులు మీతోటి టోర్నమెంట్ ఆడించి నన్ను ప్రైజ్ ఇవ్వని చెప్తే నాకు 2-3 అన్వేరకాల్లో 2-3 డేట్లు కూడా నేను విజయం జరిగింది. 80% వస్తున్నా సతీష్ పెడదామని చెప్పినాం. సో దానికి పూర్తిగా మాకు పనిచేసిన వాళ్ళందరికీ కూడా మీ అందరికీ కూడా సహకరించిన సోదరుని భావన సతీష్ గారి మనస్ఫూర్తిగా మీ అందరి పక్షాన్ని అభినందన తెలుసుకుంటూ టౌన్ ప్రెసిడెంట్ గారు, డిప్యూటీ మేయర్ గారు హరిశంకర్ గారికి, ఐలేందర్ యాదవ్ కార్పొరేటర్ గారికి, రవివర్మ గారికి, మరియు సురేష్ గారికి, మరియు ఇక్కడ విచ్చేసిన మా సోదరులందరికీ పేరు పేరు నమస్కారం తెలియజేస్తున్నాం. మా సతీష్ అంటాడు ఇక్కడ పిల్లలు ఇంటికి పడుకోవడానికి పోతారు తప్ప ఎక్కువ శాతం ఇక్కడనే గడుపుతారు. చాలా శుభసూచకం. నేను మొదటిసారి ఎమ్మెల్యే 2009లో అయినప్పుడు చాలామంది పుట్టనట్టున్నారు. ఇక మీరు అప్పుడు ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయినప్పుడు ఇక్కడ రాలేకపోతు అంత బుడగ జంగాల కాలినందుకు ఇది అంతా టోటల్గా బుడగ జంగాల కాలిన వల్ల ఆ రోజు డెంగ్యూ వచ్చింది 2010-11లో. డెంగ్యూ రావడం వల్ల కరీంనగర్లో చాలా మంది చనిపోయారు. ఈ పక్క ఏరియాలో మొత్తం చనిపోతే మేమందరం ఉండగా అప్పుడు కలెక్టర్ స్మితా సర్వాలు ఉండే ఈ గిద్దపరమాల టెంపుల్ వెనుక సైడ్గా ఇదంతా మీరు పొల్యూషన్ క్లియర్ చేయాలని చెప్పేసి ఇప్పుడు బదలాడితే మరి మమ్మల్ని ఎక్కడ పంపిస్తారు అంటే మీరు ఎక్కడికన్నా అని చెప్పి ఇప్పుడు బలవంతంగా గవర్నమెంట్ ల్యాండ్ ఇచ్చేసి తీవడపల్ల మన రేకుర్తి పంపడం వలన ఇదంతా క్లియర్ అయ్యి ఈరోజు మీకు ఆడుకుతుంది కూడా అద్భుతంగా తెలియదు. ఆ రోజు అక్కడ ఉన్న వాళ్ళ ఇనుప సామాన్ దుకాణాలు అవన్నీ కూడా క్లియర్ చేయడం వలన ఇక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా మన డెంగ్యూ వ్యాప్తి కాకుండా వచ్చింది. ఆ రోజు కూడా మేము 2010 సంవత్సరంలో అద్భుతంగా పనిచేయడం వల్ల ఈరోజు మళ్ళీ మున్సిపాలిటీ తీసుకొచ్చి గ్రౌండ్ తయారు చేసుకుంటే ఇక్కడ ప్రతి ఒక్కరు ఆడుకునే విధంగా తయారు చేసుకుంటాం. ఎందుకు చెప్తున్నా అంటే కరీంనగర్ అంటే డెవలప్మెంట్, అద్భుతంగా డెవలప్మెంట్ జరిగింది. ఈ కరీంనగర్ నగరంలోనే అందరం కూడా క్రీడలకు కానీ ఆరోగ్యాన్ని కానీ చేసుకునే విధంగా ఫెసిలిటీ అయింది కరీంనగర్ నగరం. అన్ని రంగాల్లో అద్భుతంగా అభివృద్ధి చెందింది. సో అందులో భాగంగా ఈరోజు క్రీడలకు ప్రాధాన్యత ఇచ్చినాం. అలాగే మంచి మంచి కల్చర్ యాక్టివిటీ కూడా పేరుగాంచింది కేబుల్ బ్రిడ్జ్ వీకెండ్ మస్తీ కానీ, రివర్ ఫ్రంట్ కానీ, ఏ వైపు చూసినా పిల్లలకు కానీ పెద్దలకు కానీ ఒక ఆరోగ్యవంతమైన నగరం ఉండాలని చెప్పేసి అద్భుతంగా తయారు చేసుకున్నాం. కరీంనగర్ నగరంలోని సీతారాంపూర్లో గల ఐబీబై పాఠశాల వార్షికోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్. Come on the stage and address the gathering. Thoughtful decisions. He continues to inspire both students and staff to and deep commitment to the growth of our institution strengthen our ఈరోజు 2018లో జ్యోతినగర్లో నేనే ప్రారంభించిన ఐవివే స్కూల్. అప్పుడు మహేష్ గారు ఉన్నత విద్యను అమెరికాలో చేసి అక్కడ ఉద్యోగాలు చేసి కూడా
నేను పుట్టిన ఊరికి సేవ చేయాలనే ఉద్దేశంతో ప్రప్రథంగా 2018లో ఇక్కడ జ్యోతినగర్లో స్కూల్ పెడుతున్నాను పిల్లల కోసం అని చెప్పడం వలన ఆ రోజు నా చేతుల మీదనే ఐవీవే స్కూల్ జ్యోతినగర్లో ప్రారంభించినాం. ఆ రోజు స్ట్రెంత్ 18 మంది పిల్లలతోటి స్టార్ట్ చేసిన ఐవీవే స్కూల్ ఈరోజు ప్రజల మన్నలు పొంది ఒక నమ్మకం కాన్ఫిడెన్స్ క్రియేట్ చేసుకొని ఈరోజు సుమారు 1000 మంది విద్యార్థులను లాగా మీరు తయారు చేసుకున్నందుకు నేను మనస్ఫూర్తిగా ఐవీవే స్కూల్కు మనస్ఫూర్తిగా వారికి అభినందనలు తెలియజేసుకుంటున్నాను. అద్భుతంగా 18 నుంచి మెల్లమెల్లగా ఈరోజు హై స్కూల్లో పెట్టామన్న ఆలోచనతో ఈ శక్తికి మరొక శక్తి శ్రీపాల్ రెడ్డి గారు తోడయ్యారు. ఇప్పటికే ఐవీవే స్కూల్లో అద్భుతంగా ఫలితాలు రావడం, ప్రజల మన్నలు పొందడం, సక్సెస్ఫుల్గా ఐవీవే స్కూల్ నడుస్తున్నప్పుడు సిబిఎస్ఈలో ఇప్పుడు మనం హై స్కూల్ పెడదామన్న ఆలోచన వచ్చినప్పుడు ఒక ఎడ్యుకేషన్ ఫీల్డ్ అనే ఒక నమ్మకమైన వ్యక్తి సుమారు 20 సంవత్సరాల నుంచి ఈ కరీంనగర్ ప్రజలకు సేవ చేసిన వ్యక్తి శ్రీపాల్ రెడ్డి తోడు కావడం వలన ఇద్దరు కలిసి ఇప్పుడు అద్భుతంగా ఇంత పెద్ద గొప్ప స్కూల్ను తయారు చేసినందుకు కరీంనగర్ ప్రజల పక్షాన మీ అందరికీ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. గాడ్ బ్లెస్ యూ ఫర్ ఏ బ్రైట్ ఫ్యూచర్ ఆఫ్ యూ స్కూల్. కరీంనగర్ నగరంలోని కిసాన్ నగర్లో నూతనంగా ఏర్పాటు చేసిన ఎస్ఎన్ ఫ్రైడ్ మాల్ మరియు మల్టీప్లెక్స్ను ప్రారంభించిన మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్.